హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ని థాట్స్. ఈరోజు రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పొడి తయారు చేసుకుని పెట్టుకుంటే చాలు, రసం చాలా త్వరగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా వస్తుంది. మరి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక పావు కప్పు కందిపప్పు, ఒక పావు కప్పు ధనియాలు, ఒక అరకప్పు ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. దాన్ని కొంచెం దోరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు కప్పు కందిపప్పు వేసుకొని ఇది కూడా దోరగా వేపుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక పావు కప్పు ధనియాలు వేసుకొని వేపుకోవాలండి. 2 నిమిషాలు చాలు, ఎక్కువసేపు వేపితే మాడిపోతాయి. ఇప్పుడు ఒక అరకప్పు ఎండుమిర్చి ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదండి, రసం చేసుకునేటప్పుడు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేపుకుని ప్లేట్లోకి తీసుకుందాం. మీ దగ్గర కనుక ఐరన్ ప్యాన్ ఉంటే అన్నీ దాంట్లోనే వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేస్తున్నానండి, ఇది ఆప్షనల్. ఇవన్నీ ఇప్పుడు బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు కావాలంటే వెల్లుల్లి, అలాగే ఎండు కొబ్బరి, కొంచెం పసుపు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.